గాయస్ మేమైతే దుర్గమ్మని చేస్తున్నాం. దుర్గమ్మతో పాటు ఎల్లమ్మని కూడా చేస్తున్నాం. రామ్ అయితే వస్తున్నాడు, చూపిస్తాం. హలో నమస్తే గాయ్. కూడా తెలుసు ఇప్పుడు మనం ఎల్లమ్మని చేస్తాను. అయితే ఇప్పుడు సెలబ్రేషన్స్ ఏంటంటే మేమైతే కోని వస్తాను ఎల్లమ్మకి. ఎందుకంటే నైట్ అందరూ వస్తారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరికీ కర్రీ చేసినాం. మేమైతే ఎల్లమ్మని చేసినాం, చూపిస్తా పట్టండి. ఇక గాయస్ మంచి బుట్లు పెట్టి అలంకరించినాం. నెక్స్ట్ కొని వస్తూనే ఉన్నది. కొని వస్తాయి ఇగో ఈయననే. నేను చెప్తా, చూస్తా. పోయిరాడి కాపో. నానమ్మ అయితే ఎల్లిపాయలు తిస్తుంది. తీయే అరే హలో, ఈమెనైతే మంచి తప్పించుకుందామని చూస్తాను. ఇక్కడ డోర్ ఉన్నది, అడ్డంగా తప్పించుకుందామని చూస్తా. ఇప్పుడు దాన్ని నా హ్యాండ్తో లిఫ్ట్ చేస్తా. అమ్మో అమ్మో ఆగు. గాయస్ అమ్మో కత్తి పెట్టుకొని వస్తాడు మా నాన్నమ్మ. వస్తు నాదైతే వైట్ డ్రెస్, నేను దూరం పోతున్నా. ఎల్లమ్మ గాయస్. ఇక దేవత చూసుకుంటే అని మేమైతే లోపలికి వచ్చినాం. మేము ఎల్లమ్మని ఇంట్లో చేసి మీరు బయట ఎందుకు కూస్తాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో మేము దుర్గమ్మని కూడా చేసేది ఉంది. అక్కడ సామాన్లు ఉన్నాయి, సామాన్ల మీద పడతాయి అనేసి బయట పోసినాం. ఇంకా నైట్ వస్తాడు దుగ్గులైన, అప్పుడు నైట్ చేస్తాం. చికెన్కి అయితే ఇప్పుడే పొడి తిస్తాను. అసలు వన్ మినిట్ కూడా చూడండి గైస్, ఇట్లా తిస్తాడు. ఇప్పుడు మనమైతే చిన్న డబ్బా తీసుకొని బయటికి వెళ్తున్నాం. జస్ట్ 8 minutesలో హెయిర్ కటింగ్ అయిపోతుంది అంటే షాక్. నేనైతే కొట్టుడు కూడా మా నాన్ననే కొడతాడు.